ఏమే కాఫీ? ఇది ఎక్కడ కనపడలేదు. ఉసే మొక్కజొన్న పొత్తు మొహం దానా కాఫీయే. మొక్కజొన్న కంకుల దగ్గర కాకులు తోలుకునే వాళ్ళ ఎందుకు అలా అరుస్తున్నారు? తల తిరుగుతుందే కాఫీ తగలెట్టమని తెల్లవారుజామున జరుగుతున్నా. అరిచిన వెంటనే తెచ్చి మీ వెనకాలే పెట్టాను, చూసుకోవాలి కదా. వెనకాల పెడితే ఎలా కనబడతాయి? ఎదవ చెంచా మొహం నువ్వును. మీరే కదా తల తిరుగుతుందన్నారు, వెనక్కి తిరిగినప్పుడు చూస్తారనుకున్నా. అయితే కాఫీ చల్లారిపోయి ఉంటది కదా, అందుకే వేడిగా ఇక్కడ తెచ్చా. నిజం చెప్పే, వెనకాల కాఫీ లేదు కదా. మళ్ళీ తేవడానికి నేనన్నా కేఫ్ లో పనిచేసే కూలీనా నీ ఆల్ని? కాఫీ లేట్ గా తెచ్చి ఏం కాన్సెప్ట్ రాసేవే? లేట్ అవటానికి ఒక రీజన్ ఉంది. కొంప తీసి కాఫీలో పాయిజన్ కలిపేవా? మిమ్మల్ని లేపేయటానికి పాయిజన్ వేస్ట్ చేయటం ఎందుకండి, ఈ పెన్ను చాలు. అంటే ఏంటే పెన్నులో డౌన్లు అంటోండి, ఈ పెన్నతో పొడితే పోతారనుకుంటున్నావా? మిమ్మల్ని పొడిచి రక్తపాత సృష్టించి మరి లేపేలేంటండి. ఈ పెన్నుతో చిన్న చీటీ మీద ఐఎమ్ జంప్ అని రాసి పెడితే చాలు. ఇక్కడుండే ఎయిర్ ఈ పంపులోంచి పైకి పోతుంది. టెంపుల్ రన్ లో చింపాంజీలో ఎప్పుడు ఎంటపడి పీక్కుతుందామనే చూస్తావు. పీకేసిన తాటెంకల మొహం. లెఫ్ట్ అండ్ రైట్ సెటర్ లేట్ తప్ప కాఫీ ఎందుకు లేట్ అయింది కనుక్కోరు కదా. దానికి కూడా ఏ క్లారిటీ లేని కాజు రెడీగా ఉంటది కదా. ఏడు అవును, సౌజీ గురించి క్లారిటీ కావాలి. ఆ తపాల మొహం దాని గురించా? దాని గురించి అయితే నా తెలివితేటలు అసలు చచ్చింది. పందారేదే? అయ్యో మర్చిపోయానా. ఇప్పుడు తాగండి, తీపికి చక్కెర తెచ్చేసింది. మన దగ్గర అన్ని కళ్ళ ఉన్నాయి కదా. మీ కళాకారుల వంశంలోకి వచ్చాక నన్ను నాచిపట్టినట్టు పట్టేసింది. మధ్యలో మా వంశం గురించి ఎందుకులే. పైగా పంచదార గురించి పైకి కిందకి తిరిగేసరికి కాఫీ చల్లారిపోద్ది, సౌజీ గురించి చెప్పాల్సిన మ్యాటర్ లో క్లారిటీ పోద్ది. అంత క్లారిటీ లేని చెత్త పని ఏం చేసింది? రమణ లోడ్ ఎత్తాలా? ఆడు ఎత్తేవాడే. ఏమెత్తుతాడు? చెత్త